వెల్కమ్ టు భారతీస్ కిచెన్ అండి. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను టమాటా రైస్ చేయాలని చెప్పేసి 2 టమాటాలు శుభ్రంగా కడిగి పెట్టాను. తర్వాత దానికి కావాల్సినవి ఈ రైస్ ముందరగా ఒక 10 నిమిషాల ముందర నానబెట్టుకోవాలండి. నీళ్ళల్లో వేస్తున్నాను. మనం ఇవన్నీ తయారు చేసుకునే లోపల ఇవి నానిపోతాయి. బాగా 2-3 సార్లు కడిగి వేయాలి. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం ముక్క, చిన్న ఉల్లిపాయలు అంటే ఉల్లిపాయలండి. తర్వాత సన్నగా తరుక్కున్న పచ్చిమిరపకాయ ముక్కలు, తర్వాత సాల్ట్ అండి. ఇదేమో డ్రై ఫ్రూట్స్ అండి. ఇవేమో పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి పెట్టుకున్నవి. ఇదేమో మన దొడ్లో వచ్చిన కరివేపాకు అండి. తర్వాత అల్లం. తర్వాత ఇందులో ఫస్ట్గా ఇవి సాజీరా, ఇలాచీ, లవంగాలు, తర్వాత దాల్చిన చెక్క, ఇలాంటివన్నీ సుగంధ ద్రవ్యాలన్నీ ఫస్ట్ వేయాలండి. ముందర నేను టమాటాలు కట్ చేస్తున్నాను. బాగా సన్నగా తరుక్కోవాలండి కొత్తిమీర. ఇలా సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు ఇలా వరకుంటే సరిపోతుంది. టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, తర్వాత డ్రై ఫ్రూట్స్ అండ్ సాల్ట్, తగినంత సాల్ట్, కరివేపాకు, అల్లం, పచ్చిమిరపకాయలు అప్పటికప్పుడు నూరుకుంటే బాగుంటుందండి. నేను ఎప్పుడు కూడా రెడీమేడ్ కాకుండా ఇంట్లో తయారు చేస్తాను. ఈ ఉల్లిపాయ ముక్కలు, అల్లం. ఈ అల్లం కొంచెం చాలండి, ఎక్కువ అక్కర్లేదు. ఒక 5 వెల్లుల్లిపాయ రెబ్బలు వేసాను. చిన్న అల్లం ముక్క వేస్తానండి. చిన్న అల్లం ముక్క అంటే ఎక్కువ మసాలాలు కూడా తినకూడదు కదా, అందుకని. కొద్దిగా ఉప్పు వేసేసుకుంటే మనకి మెత్తగా తొందరగా నలుగుతుంది. మరీ మెత్తగా ఉండాల్సిన అవసరం ఏమీ లేదండి. ఇలా చూసుకుంటే చాలు. ఇలా నలిగితే చాలు. జస్ట్ సువాసనకే. ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టానండి. దీంట్లో ఒక చెంచాడు అంటే దీని 2 టీ స్పూన్ నూనె, ఒక టీ స్పూను
నెయ్యి అండి. నెయ్యి ఇప్పుడు వేసుకోవాలి, కొంచెం దింపేటప్పుడు కూడా వేసుకోవాలండి. కొంచెం చాలు. నెక్స్ట్ ఇది కొంచెం కాగిన తర్వాత, వేగిన తర్వాత ఈ సాజీరా, ఇలాచి, ఇవన్నీ, దాల్చిన చెక్క, లవంగాలు, తర్వాత బిర్యానీ ఆకు అన్నీ వేసేయాలండి. ఇవి కొంచెం వేగిన తర్వాత, ఈ డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలండి, మన ఇష్టం. డ్రై ఫ్రూట్స్ ఇంట్లో ఏముంటే అవి నేనే చేస్తూ ఉంటాను, అన్నీ బలమే కదా. డ్రై ఫ్రూట్స్ కొంచెం వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఈ ఉప్పు, తర్వాత అల్లం వెల్లుల్లిగడ్డ పేస్ట్ పచ్చిగా వేసుకున్నాం కదండి. అందులోనే ఉప్పు కూడా వేసేసాను. ఉప్పుగా కలిపేసి వేయించుకోవాలి. కొద్దిగా పచ్చి పోయేదాకా వేయించాలి ఈ అల్లం వెల్లుల్లిపాయ. లాస్ట్లో టమాటా ముక్కలు వేయాలండి. ఉల్లిపాయ ముక్కలు కూడా తరిగి పెట్టుకున్నవి వేయాలండి. అన్నీ కలిపి వేయించాలి. ఒక్క నిమిషం మూత పెట్టాలి. ఈ లోపల ఇవి నానిపోయిన బియ్యం ఉంటాయండి. ఇంకో 2 సార్లు శుభ్రంగా కడిగేసి ఈ నానిన బియ్యాన్ని అందులో వేసేయడమే. చాలా సింపుల్గా చేస్తానండి టమాటా రైస్. ఏదైనా సరే నా వంటలన్నీ సింపుల్గానే ఉంటాయి. దీని నిండా నీళ్ళు పోసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు అన్నమాట. ఇది 1 కప్పు తీసుకున్నాను కాబట్టి 3 కప్పులు నీళ్ళు పోయాలి. అందులో ఆల్రెడీ 1/2 కప్పు ఉంటాయి కడిగిన తర్వాత కూడా రైస్లో, అందుకే చూసుకుని పోసుకోవాలండి. పొడిగా రావాలంటే కొంచెం తగ్గించుకోండి. మెత్తగా రావాలి అనుకుంటే ఇదిగోండి ముక్కలు వేసేస్తున్నాను. ముక్కల్లోనే రైస్ వేసేస్తున్నాను. ఇంకా కొన్ని నీళ్లు పోస్తే సరిపోతుంది. మాకు మెత్తగానే కావాలండి, అందుకని కొంచెం నీళ్ళు ఎక్కువే పడతాయి. మీకు పొడిగా రావాలి అంటే కొంచెం నీళ్ళు తగ్గించుకోండి. ఇంతేనండి టమాటా రైస్ అంటే. పెద్దగా ఏమీ కష్టమేమీ లేదు, చాలా ఈజీ. అన్నీ ఒకసారి దగ్గర పెట్టేసుకుని ఇలా చేసేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుందండి ఇది.
దీంట్లోకి పెరుగు పచ్చడి అది బాగుంటుంది. ఇదండి ఇలా ఉంటుంది. తర్వాత తీసి చూద్దాం. మళ్ళీ ఒక 10 మినిట్స్ పెట్టేస్తే ఉడికిపోతుంది. ఈ లోపల సన్నగా కట్ చేసి టమాటాలు, ఉల్లిపాయలు, జీలకర్ర, పెరుగు చట్నీ చేస్తానండి. టమాటా రైస్లోకి పెరుగు పచ్చడి చేస్తున్నానండి. ఒక ఉల్లిపాయ, ఒక టమాటా తీసుకుని సన్నగా తరుక్కోవాలి. ఇలా సన్నగా తరుక్కోవాలి. రెండు పచ్చిమిరపకాయలు, జస్ట్ చిలికలుగా వేసుకుంటే బెటర్. మరి కారం ఉంటే తీసేసేయచ్చు కదా. పెరుగు పచ్చట్లోకి పెరుగండి, ఓ కప్పు తీసుకుంటున్నాను. పెరుగు ఒక కప్పు పైనే ఉంటుంది తీసుకున్నాను. ఇందులో కొద్దిగా సాల్ట్ అండి, కొంచెం సాల్ట్, కొంచెం వస్తుంది అనుకుంటా. తర్వాత ఈ టమాటా ముక్కలు, మిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు అన్నీ కలిపి ఈ పెరుగులో వేసేద్దామండి. పెరుగు పెద్దగా చిలకక్కర్లేదండి, మామూలుగా ఇలా గరిటెతోటి ఇలా అనేసేసి మనకు కావాల్సిన వాటర్ కలుపుకుంటే చాలు. పెరుగు పచ్చడి రెడీ. కొంచెం నీళ్ళు కలుపుకున్నాను, ఒక గరిటె నీళ్ళు కలుపుకున్నాను, ఇంకో గరిటె నీళ్ళు, 2 గరిటెల నీళ్ళు అండి చాలు. ఇదిగోండి పెరుగు పచ్చడి రెడీ. టమాటా రైస్కి పెరుగు పచ్చడి రెడీ. ఇందులో కొత్తిమీర గార్నిష్ చేసుకోవాలి. ఇంకొక 2 విజిల్స్ వచ్చినాక టమాటా రైస్ తీసేయచ్చండి. ఇందులో కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి.
కొంచెం జీలకర్ర వేస్తున్నాను. పైన వడ్డించుకునేటప్పుడు పైన కొత్తిమీర వేసుకోవాలి, బాగుంటుంది. టమాటా రైస్ అయిపోయిందండి. కుక్కర్ మూత తీస్తున్నాను. కొంచెంసేపు ఉన్నాక 5 minutes తర్వాత తీస్తాను, మళ్ళీ చూపెడతాను. కుక్కర్ తీసేసి 5 minutes అయిందండి. ఎలా ఉందో చూద్దాం. టమాటా రైస్ ఎలా వచ్చిందో. ఇదిగోనండి టమాటా రైస్. ఇదిగోండి ఇది టమాటా రైస్. ఇదిగోండి ఇది టమాటా రైస్. మీకు నచ్చే ఉంటుంది అనుకుంటాను. ఇది పెరుగు పచ్చడి అండి. కొద్దిగా ఇప్పుడు లైట్గా నెయ్యి కొంచెం వేసుకుంటే బాగుంటుంది. నెయ్యి కొద్దిగా ఇంతే వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు, ఎందుకంటే ఓన్లీ స్మెల్ కోసం. స్మెల్ కోసం వేసి ఒక్కసారి తిప్పేస్తే వేడి వేడి టమాటా రైస్ రెడీ విత్ పెరుగు పచ్చడి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలాగే చాలా సింపుల్గా చేస్తాను నేను. ఎవరైనా నేర్చుకోవచ్చు, చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా. ట్రై చేయండి ఒకసారి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ నొక్కండి. తర్వాత మీరు ఏమన్నా కమెంట్స్ పెట్టదలుచుకుంటే పెట్టండి, ఏదన్నా కమెంట్స్ ఉంటే. ఇదండి టమాటా రైస్, భారతీ కిచెన్. ఎప్పటికీ ఆదరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.